వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇగ్నో అప్డేట్స్ తెలుగు. చాలామంది స్టూడెంట్స్ బీఈడి అడ్మిషన్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. వాళ్ళ కోసం బీఈడి గురించిన ఒక ఫుల్ వీడియో నేను చేస్తున్నాను. ఈ వీడియో చూడడం ద్వారా మీరు బీఈడికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అడ్మిషన్ తీసుకోవాలంటే ఎలాంటి స్టెప్స్ ఉన్నాయి ఇగ్నోలో, కంప్లీట్ అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, ఇకపోతే కోర్స్ డ్యూరేషన్ మరియు క్రెడిట్స్ గురించి, ఇంకపోతే డీటెయిల్డ్గా కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి డిస్కస్ చేస్తాను. ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోని మీరు ఫుల్గా చూడటం ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే, ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో బీఈడి అనేది చాలామంది టీచర్స్కి ఒక కలలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కనుక చూసారంటే చాలా స్కూల్స్లో బీఈడి డిగ్రీ లేకుండా టీచర్ జాబ్స్ అయితే ఇవ్వటం లేదు. ఏదో ప్రైవేట్ టీచర్గా టెంపరీ టీచర్గా చేయొచ్చు, కానీ ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ టీచర్గా మీరు కనుక ఇంటర్నేషనల్ స్కూల్స్లో లేదంటే గవర్నమెంట్ జాబ్స్కి అలా అప్లై చేయాలంటే మాత్రం ఖచ్చితంగా బీఈడి అనేది ఉండాల్సిందే. సో ఈ బీఈడి అంటే ఏంటి అంటే, ఈ బీఈడిలో టీచింగ్ సంబంధించిన మెలకువలు, పిల్లలకు అర్థమయ్యేలాగా పాఠాలు ఎలా చెప్పాలి, చైల్డ్ సైకాలజీ ఎలా ఉంటుంది, ఒకవేళ మనం చెప్పేటప్పుడు పిల్లలు కనుక సరిగా వినకపోతే దానికి ఎలాంటి జాగ్రత్తలతో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పచ్చు, ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక టీచింగ్, ఒక స్టూడెంట్ కొన్న ఒక రిలేషన్ బేస్ చేసుకొని ఎలాగ మనల్ని మనం మౌల్డ్ చేసుకుంటూ పిల్లలకు అర్థమయ్యేలా చెప్తామో ఆ మెథడాలజీ మొత్తం నేర్పిస్తారు. కాబట్టి ఈ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఒక కంపల్సరీ మ్యాండేటరీ కోర్సు ఎవరైతే టీచింగ్కి వెళ్ళాలనుకుంటారో. చాలామంది కూడా ఈ రెగ్యులర్గా బీఈడీ చేయాలంటే ప్రజెంట్ ఆల్రెడీ జాబ్స్ చేస్తూ ఉంటారు, ఏదో చిన్న జాబ్స్, ఆ జాబ్ మానేసి మళ్ళీ ఎంట్రన్స్ జాయిన్ అయ్యి మళ్ళీ కాలేజ్కి వెళ్ళి ఇదంతా ప్రాసెస్ ఎందుకు అని అనుకునే వాళ్ళకి ఇగ్నో ద్వారా వచ్చే బీఈడీకి 100% ఎలిజిబిలిటీ ఉంటుంది. ప్రైవేట్ జాబ్స్ కానివ్వండి, గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. అలాంటి వాళ్ళందరి కోసం ఒక ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియో చేస్తున్నాను. ఎవరైతే బీఈడీ అడ్మిషన్ కోసం చూస్తూ ఉన్నారో ఇగ్నో యూనివర్సిటీలో, వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇగ్నోలో బీఈడీ అడ్మిషన్ అనేది డైరెక్ట్గా ఇవ్వటం జరగదు. ఎవరైతే బీఈడీ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇప్పటికైతే ఇంకా రిలీజ్ కాలేదు, కానీ త్వరలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. అలాగే నేను మన ఛానల్లో కూడా నోటిఫై చేస్తాను. నోటిఫికేషన్ రాగానే దీనికి సంబంధించిన అప్లికేషన్ని ఫిలప్ చేస్తూ, లాస్ట్ ఇయర్ అయితే 1000 రూపీస్ ఫీజు ఉండింది, ఈ ఇయర్ 1000 ఉండొచ్చు, ఒక 100-200 ఎక్కువ ఉండొచ్చు కూడా. సో రఫ్గా ఒక 1000 రూపీస్ ఫీజు అనుకుంటే ఆ 1000 రూపీస్ ఫీజు ఆన్లైన్లో పే చేసి మనం అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇది స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2 వచ్చేసి, ఎంట్రన్స్ టెస్ట్ రాసిన ప్రతి ఒక్కరికి కూడా బీఈడీ సీట్ ఇవ్వడం జరగదు. ఎంట్రన్స్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో, ఎవరైతే క్వాలిఫై అయ్యి ఎవరైతే మెరిట్ లిస్ట్లో యాడ్ అవుతారో వాళ్ళకు మాత్రమే బీఎడ్లో సీట్ ఇవ్వటం జరుగుతుంది. దీన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మీ ప్రిపరేషన్ అనేది చాలా చాలా బాగుండాలి. బాగా ప్రిపేర్ అయ్యి మంచిగా రాయటం ద్వారా మాత్రమే మీరు ఈ ఎగ్జామ్ని క్రాక్ చేసి మెరిట్ లిస్ట్లో మీ పేరుని పొందగలుగుతారు. సో వన్స్ రిజల్ట్స్ అవుట్ చేయగానే ఒక మెరిట్ లిస్ట్ అని రిలీజ్ చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్లో కనుక మీ పేరు ఉన్నట్లయితే మీరు సీటు పొందడానికి అర్హులవుతారు. స్టెప్ 3 ఏంటంటే, వన్స్ మీ నేమ్ కనుక మెరిట్ లిస్ట్లో వచ్చినట్లయితే వెంటనే మీకు రీజనల్ సెంటర్ నుంచి ఒక కాల్ అయితే వస్తుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం. ఈ ప్రాసెస్లో మీ డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా ఫిజికల్గా వెరిఫై చేయడం జరుగుతుంది. మీ హాల్ టికెట్ దగ్గర నుంచి, మీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్లికేషన్ అక్నాలజ్మెంట్ దగ్గర నుంచి మీ సర్టిఫికేట్స్ మొత్తాన్ని కూడా వెరిఫై చేస్తారు ఈ ప్రాసెస్లో. ఇది ఈ అడ్మిషన్ ప్రాసెస్లో లాస్ట్ స్టెప్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కనుక క్లియర్గా అయిపోతే మీకు వెంటనే ఫీజ్ పే చేయమని చెప్పడం జరుగుతుంది. ఇది స్టెప్ నెంబర్ 4. ఫీజ్ పేమెంట్ డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా పే చేయాలి. వాళ్ళు మీకు రీజనల్ సెంటర్లో మీ కౌన్సిలింగ్, మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు మీకు కన్ఫర్మ్ చేస్తారు ఏ పద్ధతిలో, ఏ పేరు మీద మీరు డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకోవాలి అని చెప్పేసి. ఇక లాస్ట్ స్టెప్ వచ్చేసి అడ్మిషన్ కన్ఫర్మేషన్. మీరు ఎప్పుడైతే మీ డీడీని కనుక సబ్మిట్ చేసేస్తారో మీ అడ్మిషన్ ఫార్మాలిటీస్ ఫినిష్ అయిపోయినట్లే. నెక్స్ట్ మిగిలిపోయిన స్టెప్ ఏంటంటే అడ్మిషన్ కన్ఫర్మేషన్. అఫీషియల్గా మీకు ఒక ఎన్రోల్మెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఆ ఎన్రోల్మెంట్ నెంబర్ ద్వారా మీరు స్టూడెంట్ పోర్టల్ని క్రియేట్ చేసుకోవచ్చు. దానిలో మీ డీటెయిల్స్ మొత్తం కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది ఈ అడ్మిషన్ ప్రాసెస్లో లాస్ట్ స్టెప్గా చెప్పుకోవచ్చు, అడ్మిషన్ కన్ఫర్మేషన్.
ఇవి ముఖ్యంగా ఈ 5 స్టెప్స్ అనేవి ఈ అడ్మిషన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఇంకా మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు ఆన్సర్ చేస్తాను. ఇకపోతే ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎవరు ఎలిజిబుల్ అవుతారు ఈ బీడీ కోసం అనేది. ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది చాలా సింపుల్ అయితే కాదండి, చాలా తెలుసుకోవాల్సిన విషయం. చాలా క్లియర్గా కొన్ని పాయింట్లు తెలుసుకొని మాత్రమే మీరు ట్రై చేయండి. ఓకే, నేను మీకు ఇప్పుడు డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మొదటగా వచ్చేసి ఈ కోర్స్ డ్యూరేషన్ అనేది 2 years ఉంటుంది. ఇది మినిమం డ్యూరేషన్. కానీ మ్యాక్సిమం టైం లైన్ వచ్చేసి 5 years. అంటే 2 years నుంచి 5 years లోపు ఎప్పుడైనా మీరు ఫినిష్ చేసుకోవచ్చు. ఇక మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఏ భాషలో బోధిస్తారు అనే దానికి వచ్చేస్తే ఇంగ్లీష్ మరియు హిందీలో మాత్రమే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. తెలుగు కానీ ఇంకేదైనా రీజనల్ లాంగ్వేజెస్లో ఇప్పటికైతే బీఈడీ ప్రోగ్రామ్ లేదు. సో మన సైడ్ హిందీ అంత పర్ఫెక్ట్ ఉండం కాబట్టి ఇంగ్లీష్ ప్రిఫరెన్స్ చేసుకోండి. లేదు ఎవరైనా హిందీ మీడియంలో ఆల్రెడీ చదివి ఉన్న వాళ్ళు ఉంటే హిందీ మీడియం ప్రిఫర్ చేసుకోండి. అది మీ చాయిస్ని బట్టి మీరు చేసుకోవచ్చు. ఇకపోతే మెయిన్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎలాంటి స్టూడెంట్స్ దీనికి ఎలిజిబుల్ అవుతారు అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మొదటిగా బ్యాచిలర్ డిగ్రీలో లేదా మరియు మాస్టర్ డిగ్రీలో 50% మార్క్స్ వచ్చి ఉండాలి. ఇది కంపల్సరీ. ఎవరికైతే 50% వచ్చి ఉండదో వాళ్ళు ఈ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ అవ్వరు. అలాంటి వాళ్ళు మీరు ఎగ్జామ్ రాసి మెరిట్లో వచ్చినా కూడా మీకు సీట్ ఇవ్వడం అనేది జరగదు. ఇకపోతే ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బేస్డ్ ఎవరైనా సైన్స్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కనుక ఉన్నట్లయితే వాళ్ళకి మినిమం 55% వచ్చి ఉండాలి. లేదా ఇంకేదైనా ఇతర క్వాలిఫికేషన్ అన్నిటికీ కూడా 55% అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ కేటగిరీ కనుక అయినట్లయితే ఒక 5% రిబేట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మామూలు స్టూడెంట్స్కి 50% రావాలని చెప్పాను కదా బ్యాచిలర్ డిగ్రీలో, వాళ్ళకి 45 వస్తే చాలు. ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో మామూలు స్టూడెంట్స్కి అయితే 55% రావాలి. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 50% వచ్చినా కూడా క్వాలిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు. ఇక నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ క్రైటీరియా కూడా ఉంది వీటితో పాటు. ఇది ఒక్కటే కాదు, ఇంకొకటి చాలా ముఖ్యమైన విషయము, చాలామంది చేసే తప్పు కూడా ఇక్కడే ఉంది, అది కూడా నేను చెప్తాను. ఎవరైతే ఓడిఎల్ మోడ్ ఇగ్నోలో అప్లై చేయాలనుకుంటారో వాళ్ళు ఇన్ సర్వీస్ టీచర్ ట్రైనింగ్ పొంది ఉండాలి. దేనిలో? ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో ఇన్ సర్వీస్ టీచర్ ట్రైనింగ్ పొందిన వాళ్ళు మాత్రమే ఈ బీఈడీ కోర్స్కి అర్హులవుతారు. ఇక రెండో పాయింట్ వచ్చేసి క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ ఎన్సిటిఈ రికగ్నైజ్డ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ త్రూ ఫేస్ టు ఫేస్ మోడ్. ఎవరైతే బీఈడీకి అప్లై చేసుకుంటారో ఆ క్యాండిడేట్ వచ్చేసి ఎన్సిటిఈ రికగ్నిషన్ పొందిన టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ని ఫేస్ టు ఫేస్ మోడల్లో చేసి ఉండాలి. ఈ పాయింట్ నేను ఎందుకు హైలైట్ చేస్తున్నానంటే చాలామంది టీచర్స్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఎక్కడంటే అక్కడ అటెండ్ అయిపోతారు, ఆన్లైన్ సర్టిఫికేషన్ తీసేసుకుంటారు, లేదంటే ఆఫ్లైన్ ఎలా అంటే అలా అటెండ్ అవుతారు. అలా కాదు, ఎన్సిటిఈ రికగ్నిషన్ ఉన్న టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అది కూడా మీరు ఫేస్ టు ఫేస్ తీసుకోవాలి. ఎక్కడా కూడా మీరు టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ని ఆన్లైన్లో తీసుకోవద్దు. ఎన్సిటిఈ అప్రూవల్ లేని దగ్గర తీసుకోవద్దు, అప్రూవల్ ఉన్న దగ్గర మాత్రమే తీసుకోండి. అలాంటి స్టూడెంట్స్ మాత్రమే ఈ ఇగ్నోలో బీఈడీ ప్రోగ్రామ్కి అర్హులవుతారు. అవండి మేజర్ ఇంపార్టెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. అండ్ నేను ఆల్రెడీ అడ్మిషన్ ప్రాసెస్ కూడా మీకు చెప్పేశాను. ఇక కోర్సు విషయానికి వచ్చేస్తే టోటల్గా 72 క్రెడిట్స్ ఉంటాయి. 2 years ప్రోగ్రామ్ ఇది. ఎవరైతే ఈ 72 క్రెడిట్స్ అనేవి కంప్లీట్ చేస్తారో వాళ్ళు మాత్రమే బీఈడీ సర్టిఫికేట్ని పొందుతారు. 2 years నుంచి 5 years లోపు కంప్లీట్ చేసుకునే అవకాశం అయితే యూనివర్సిటీ కల్పిస్తుంది. ఇక దీనిలో కోర్ కోర్సెస్ కొన్ని ఉంటాయి, ఆప్షనల్ కోర్సెస్ కొన్ని ఉంటాయి, మేజర్గా వర్క్షాప్స్ ఉంటాయి, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఇదంతా కూడా ప్రాక్టికల్ బేస్డ్తో తయారు చేసిన ఒక మంచి కోర్సు. ఇలా బీఈడీ కోర్స్ చేయటం ద్వారా మీరు గవర్నమెంట్, ప్రైవేట్ ఎటువంటి ఉద్యోగాలు కూడా హ్యాపీగా పొందవచ్చు. ఫేక్ సర్టిఫికేషన్స్ ద్వారా ఫేక్ కాలేజెస్లో చేసి మోసపోకండి. ఇగ్నో లాంటి మంచి ప్రూవ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి కాబట్టి కొంచెం కష్టమైనా సరే ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి మంచిగా మెరిట్ లిస్ట్ పొంది ఈ ప్రాసెస్లో అడ్మిషన్ తీసుకొని మీరు బీఈడీ చేసుకోవడం ద్వారా మీ కెరీర్ అంతా కూడా చాలా చాలా బాగుంటుంది. ఓకేనా?
బీఈడీకి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ అన్ని డౌట్స్ క్లారిఫై అయ్యాయి అని అనుకుంటున్నాను. నేను ఏదైనా మిస్ చేశాను అనుకుంటే, లేదు మీ డౌట్స్ కనుక క్లారిఫై కాలేదు అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఇంకా నేను ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయాలి అని కనుక మీరు అనుకున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఎక్కువ వీడియోస్ చేస్తాను, లేకపోతే మీకు యూస్ కావట్లేదనే ఉద్దేశంలో నేను ఉంటాను. కాబట్టి నాకు తెలియజేయండి మీ కామెంట్ ద్వారా, మీ లైక్ ద్వారా, మీ సబ్స్క్రిప్షన్ ద్వారా. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ కలుస్తాను.